ఓ సో కాల్డ్ సెక్యులర్లు ఎవరైతే ఉన్నారో రేంజల రమేష్ పేరు కూడా మెన్షన్ చేస్తున్నా. రేంజల రమేష్ అన్న ఆ పాపకు ఏదైతే అన్యాయం జరిగిందో తల్లిదండ్రులు లేని పాప నువ్వు వెంబడే ఆదుకోవాలి. ఇక తెలంగాణ శ్యామ్ అయితే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎక్కడ అన్యాయం జరిగినా నాకు పెళ్లి పిల్లలు కూడా లేరు, నేను బరాబర్ వెళ్తా అన్నాడు కదా. మొన్న కూడా కర్నూలు వెళ్ళడం జరిగింది. జస్ట్ నాకు తెలిసి ఉప్పల్ సరౌండింగ్ ఆ పాప ఎక్కడ అనేది మెన్షన్ చేస్తలేరు, నువ్వు తెలుసుకుని వెళ్ళాలన్నా. అదే విధంగా ఈ మధ్య కాలంలో అసలు ఈ మొత్తం రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ బాధ్యతలు ఆయన తీసుకొని తెలంగాణకు చిన్న గాయమైనా సరే చాలా 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 బాధపడుతున్న క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ గారు, మీరెక్కడున్నా కూడా మీ రఘు గారిని వెంట వేసుకుని వెళ్లి ఆ పాపకు జరిగిన అన్యాయం గురించి మీరు మాట్లాడి డెఫినెట్ గా ఆ నిందితుల్ని శిక్ష పడేంత వరకు, కఠినంగా శిక్ష పడేంత వరకు, అవసరమైతే బహిరంగంగా ఎన్కౌంటర్ చేసే దిశగా నువ్వు ఉద్యమం చేయాలన్నా. ఎందుకంటే ఇప్పుడు మీడియా ఛానల్స్ మొత్తం నీ వెనకాల జరుగుతున్నాయి. నువ్వు తలుచుకుంటే ఈ విషయాన్ని చాలా ఎక్స్పోజ్ చేయొచ్చు, ఢిల్లీ వరకు తీసుకెళ్లొచ్చు. ఆ నిందితులను బహిరంగంగా ఎన్కౌంటర్ చేసేంత సత్తా పృథ్వీరాజ్ నీ దగ్గర ఉంది. ఈ రోజు అన్యాయాన్ని ఎదుర్కొంటావా, లేకుంటే అక్కడ ఉన్న నిందితులు ముస్లింలు కాబట్టి చేతులు ముడుచుకొని కూర్చుంటారా, వేచి చూడాలా.